క్యాన్సర్లు బాగా పెరిగిపోతున్నాయని, అంటే మన ఇంటి పక్కన ఎంతోమంది క్యాన్సర్స్ ఉన్నాయని మేము మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. మామూలుగా ఏంటంటే ఒకప్పుడు 6 కోట్ల ఆంధ్రులు అనేవారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే 6 కోట్ల మంది ఉన్నారు. సో పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ అందులో క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. 6 కోట్లలో 6 లక్షలు ఉన్నప్పుడు 10 కోట్లలో 10 లక్షల క్యాన్సర్ పేషెంట్ ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి భయపడకూడదు. రెండో కారణం ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ అంటారు. ఏజింగ్ పాపులేషన్ అంటే ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడం అనేది కామన్ అయిపోయింది. చాలామంది 60 ఏళ్ళు దాటే బతుకుతున్నారు. దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంటు, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మనం తీసుకునే ఫుడ్ ఇంప్రూవ్మెంటు, తర్వాత ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినందువల్ల ఎక్కువ కాలం బతుకుతున్నారు. మనకి హార్ట్ అటాక్లు వచ్చేసి సడన్గా జనం చనిపోయడం కూడా తగ్గిపోయింది బాగా. కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు స్టెంటింగ్ చేసో లేకపోతే బైపాస్ చేసో ఈ పేషెంట్ అందరినీ కూడా ఈ మెడికల్ డాక్టర్లు బతికి చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, 60 ఇయర్స్ అప్పుడు హార్ట్ అటాక్ వస్తే 80 ఏళ్ళ దాకా బతుకుతున్నారు వాళ్ళు. ఈ 20 ఏళ్లలో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్స్ ఎక్కువైనాయని మనకు అనిపిస్తుంది. అంతే తప్ప మనకి స్టాటిస్టికల్ మెథడ్స్లో ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ అంటారు. ఇన్సిడెన్స్ అంటే 1,00,000 మందిలో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అనేది. అది నిజంగా అయితే మారలేదు. ప్రివలెన్స్ మారింది. ఎందుకంటే జనాభా పెరిగింది, ఏజింగ్ పాపులేషన్ పెరిగింది. ఇంతేకాకుండా ఈ క్యాన్సర్ ప్యాటర్న్ మారింది. ఇంతకుముందు ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఈ గర్భసంచి క్యాన్సర్ బాగా తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్ బాగా పెరిగింది. సో దానికి కాంపెన్సేట్ అయ్యి ఆ నంబర్స్ అలాగే మెయింటైన్ అవుతూ ఉన్నాయి. సో ఈ మార్పులు అనేవి మనకి జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ క్యాన్సర్స్, స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉంటాయి. ప్రాస్టేట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ ఇవి ఉంటాయి. అవి పెరిగినాయి. సో మనకి ఈ లాంగివిటీని బట్టి, లైఫ్ స్టైల్ ఇండిసెస్ని బట్టి ఈ క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇందులో మనం చుట్టూ క్యాన్సర్ పేషెంట్ అని భయపడవద్దు. చాలామంది పేషెంట్లు ఎస్పెషల్లీ మనకు ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా వస్తున్నారు. దానివల్ల కూడా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ వచ్చారేమో అనిపిస్తుంది. అంతకుముందు ఇళ్లలోనే ఉండిపోయి క్యాన్సర్ వచ్చింది ఎలాగో పోతామని చెప్పి ఎవరు వచ్చేవారు కాదు. సో దీనివల్ల కూడా క్యాన్సర్ బాగా పెరిగిందేమో అని అనుకుంటున్నాం. అది ఫాల్స్ ఇంక్రీజ్ ఇన్ పర్సెప్షన్ అన్నమాట. అంటే మనం అనుకుంటున్నాం పెరిగిందని. ఎప్పుడూ ఈ క్యాన్సర్లు ఉన్నాయి. అయితే మామూలుగానే వేరే కారణాల వల్ల తొందరగా చనిపోవడం వల్ల కొన్ని క్యాన్సర్స్ బయటకు వచ్చేవి కావు. తర్వాత క్యాన్సర్ వచ్చినా ట్రీట్మెంట్ తీసుకోనందువల్ల ఈ పేషెంట్ ఎవరు క్యాన్సర్ లేదేమో అని మనం అనుకునేవాళ్ళం. సో ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ పర్సెప్షన్ తప్ప క్యాన్సర్ బాగా పెరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. భయపడద్దు, కానీ జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఏంటంటే మనకి ఇందులో లైఫ్ స్టైల్ మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అంటారు. అందులో మొదటిది పొగాకు, రెండవది ఆల్కహాల్, మూడోది ఊబకాయం, ఒబిసిటీని మనం ఫైట్ చేయాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తేనే క్యాన్సర్స్ ఎంతో కొంత తగ్గుతాయని మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఈ వైరల్ క్యాన్సర్స్, ఇండ్యూస్ క్యాన్సర్స్ ఉంటాయి. మెయిన్లీ హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్ మనకి చైనా, జపాన్ లాగా ఇక్కడ కూడా లివర్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే హెపటైటిస్ బి మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పుడే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించాలి. వ్యాక్సినేషన్ చేయించినప్పుడు ఆ తర్వాత వీళ్ళు ఎవరన్నా మెడికల్ ప్రొఫెషనల్స్ లేకపోతే ఈ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ టైటర్స్ చేయించి మళ్ళీ బూస్టర్ డోస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అమ్మాయిల్లో ఎస్పెషలీ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది. 99% గర్భసంచి క్యాన్సర్లు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకే వస్తుందనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ 9 నుంచి 15 ఏళ్ళప్పుడు అమ్మాయిలకి చేంజ్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా అంటే 25 ఏళ్ళ వరకు కూడా ఈ వ్యాక్సిన్ చేయవచ్చు. అంతకంటే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు అని అంటున్నారు. కానీ బట్ ఈ ప్రొటెక్షన్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి 9 నుంచి 15 లోపలే మనం జాగ్రత్త పడి ఈ వ్యాక్సిన్ చేస్తే ఎంతో కొంత మనం ఈ పిల్లలని కాపాడినట్టుగా అవుతుంది. చాలామంది మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చుట్టాలు 40 సిగరెట్లు 40 ఏళ్ళు తాగుతున్నారు, బట్ క్యాన్సర్ రాలేదు. కాబట్టి ఇది స్మోకింగ్ వల్ల కాదు, ఇంకేదో కారణం ఉంది అని అనుకుంటారు. కొంతవరకు నిజమే. మా చుట్టాలు ఉన్నారు బాగా స్మోకర్స్. వీళ్ళలో ఏంటంటే ఈ స్మోకింగ్ అంతా కూడా డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేయదు. ఈ కణ విభజనలో, కణజాలంలో మార్పు తీసుకొస్తుంది.
ఆ మార్పులో మనకు ఆల్రెడీ 3p డిలీషన్ అని ఉంటుంది. అంటే 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా హ్యూమన్లో. దాంట్లో 3rd నంబర్ క్రోమోజోమ్లో షార్ట్ ఆర్మ్ లాంగ్ ఆర్మ్ అని ఉంటాయి. షార్ట్ ఆర్మ్ లేకపోతే వీళ్ళు ఎవరైనా కొన్ని సిగరెట్లు తాగినా 100% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఒక్క జీన్ రిలేటెడే కాదు, ఇది స్ట్రాంగెస్ట్ జీన్ కాబట్టి దాని గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఈ ఒక్క జీనే కాకుండా మిగిలిన జీన్స్ వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రతి ఇండివిజువల్కి, మన ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఈ జీన్ మ్యాపింగ్, మళ్ళీ వేరు క్యాన్సర్లు వేరు జీన్స్కి అటాచ్డ్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మ్యాపింగ్ చేసి నీకు నువ్వు తినొచ్చు, ఇది తాగొచ్చు, ఇది తాగకూడదు అని చెప్పేదానికంటే కూడా బెస్ట్ ఏంటంటే టొబాకో. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఉందని ఎవరు చెప్పగలిగే హ్యాబిట్ కాదు అది. అందరం పొగాకు దూరంగా ఉంటే 3p ఉన్నా లేకపోయినా మనం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది.